ప్రీవియస్‌గా మనము తెలుగు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ డిస్కస్ చేశాం కదా! సో, ఈ వీడియోలో ఇంగ్లీష్ 2023 టీజీసెట్ క్వెషన్ పేపర్ డిస్కస్ చేద్దాము. టోటల్ 25 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ ఉంటుంది. అండ్ నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో, ఒక క్వెషన్‌కి 1 మార్క్, అలా 25 క్వెషన్స్‌కి 25 మార్క్స్ అన్నీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్‌లో. ఓకేనా? సో, మన ఫస్ట్ క్వెషన్ వచ్చేసి చూస్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ టూత్. సో, టూత్ అనే పదానికి ప్లూరల్ ఫామ్ ఏంటి? ఆన్సర్ ఈస్ టీత్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి భరత్ డాష్ శరత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. భరత్ అండ్ శరత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి fill in the blank with right words. Hari went to the dash shore. Hari went to the seashore. సి అంటే మళ్ళీ ఏంటి ఇక్కడ? ఆప్షన్ సి ఎస్ఈఏ అనే సి అనేది రాయాలి. ఏంటి అంటే హీ వెంట్ టు ద సీ షోర్ అంటే సముద్రం దగ్గరికి వెళ్ళాడు అన్నట్టు. ఆప్షన్ ఏ ఎస్ డబల్ ఈ అని అంటే చూడడం. సో, ఆ వర్డ్ అనేది ఇక్కడ వాడకూడదు. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్. ఈఎంపిఈఆర్. సో, ఆ 2 మిస్సింగ్ లెటర్స్ ఏంటి? ఓఆర్. సో, ఫైనల్గా వర్డ్ ఎంపరర్. సో, మనం ఆన్సర్ తెలియనప్పుడు ఏంటి అంటే ఎవ్రీ 2 లెటర్స్ని అక్కడ మిక్స్ అంటే కలిపేసి స్పెల్ చేస్తూ ఉండాలి. అప్పుడు అది ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అనేది ఏర్పడినట్లయితే దాన్ని కరెక్ట్ ఆన్సర్గా ఫిక్స్ చేయొచ్చు ఇన్ కేస్ మీకు ఆన్సర్ తెలియనప్పుడు. సో, ఇక్కడ ఎంపరర్ ఓఆర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 25th క్వెషన్ వచ్చేసి రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్ విత్ సూటబుల్ ప్రొనౌన్. సో, ఇక్కడ ఒక వర్డ్ అండర్లైన్ చేశారు, దాన్ని ఒక సూటబుల్ ప్రొనౌన్గా చేంజ్ చేయాలి అని చెప్పారు. సో, హర్షిత్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అనేది ఒక క్వెషన్. సో, హర్షిత్ ఈజ్ ఏ గుడ్ బాయ్. సో, వాట్ ఈస్ ద అండర్లైన్ వర్డ్ హియర్? హర్షిత్. హర్షిత్ అనేది అండర్లైన్ చేసి ఇవ్వబడింది. సో, దాన్ని మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు రీప్లేస్ విత్ సూటబుల్ ప్రొనౌన్ అంటే దాన్ని ఒక సూటబుల్ అయిన ప్రొనౌన్ తోటి మార్చాలి. సో, హర్షిత్ అనేది ఏంటి? ఒక మేల్ నేమ్ అంటే ఒక బాయ్కి సంబంధించిన నేమ్. సో, మనం ప్రొనౌన్స్లో అమ్మాయిలకి అయితే షీ, అబ్బాయిలకి అయితే హీ అనేది వాడుతాం. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హీ. హర్షిత్ అనే నేమ్ని మనం హీ తోటి రీప్లేస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ ప్రొనౌన్. హరిణి ఈస్ ఏ గుడ్ గర్ల్ డాష్ లైక్స్ టు హెల్ప్ అదర్స్. సో, హరిణి ఈస్ ఏ గుడ్ గర్ల్ అనేది ఒక సెంటెన్స్. ఇంకో సెంటెన్స్ ఏంటి? హరిణి లైక్స్ టు హెల్ప్ అదర్స్ అని కూడా రాయొచ్చు. కాకపోతే మనం ఏంటి, హరిణికి బదులుగా కూడా ఇంకో వర్డ్ని యూస్ చేయాలి. అది నౌన్ అయ్యి ఉండకూడదు, ప్రొనౌన్ యూస్ చేయాలి. సో, ఇక్కడ ప్రొనౌన్ షీ. బికాస్ హరిణి ఈజ్ ఏ గర్ల్ కాబట్టి మనం ప్రొనౌన్ షీ అనేది యూస్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఐడెంటిఫై ద నౌన్ ఇన్ ద బిలో గివెన్ సెంటెన్స్. రిక్కీస్ ఫాదర్ ఈజ్ ఆల్వేస్ నైస్ టు అస్. సో, ఇక్కడ నౌన్ ఏంటి? ఫాదర్. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి పిక్ ద ఓడ్ వన్ అవుట్. ఇక్కడ ఓడ్ వన్ అవుట్ అంటే భిన్నంగా ఉంది, విచ్ ఈస్ నాట్ సిమిలర్ టు ద గివెన్ ఆప్షన్స్ అని అర్థం. ఆప్షన్ ఏ వాషింగ్ క్లాత్స్, ఆప్షన్ బి ఫోల్డింగ్ క్లాత్స్, ఆప్షన్ సి ఐరనింగ్ క్లాత్స్, ఆప్షన్ డి రీడింగ్ బుక్స్. సో, విచ్ ఈస్ ద ఇర్రెలవెంట్ థింగ్ ఇన్ among these 4 options? Obviously, answer for reading books. Reading books is the correct answer. Why? Because rest of the 3 options are similar to the clothes. Either it might be washing, folding or ironing. ఆ పర్టికులర్ 3 వర్డ్స్ అనేవి కూడా క్లాతింగ్ రిలేటెడ్కి సంబంధించింది. వేరాస్ ఆప్షన్ డి అనేది కంప్లీట్లీ దానికి సంబంధం లేని వర్డ్. సో, ఇందులో ఓడ్ వన్ అనేది రీడింగ్ బుక్. అండ్ నెక్స్ట్ క్వెషన్ విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ అన్ యాక్షన్ వర్డ్. యాక్షన్ వర్డ్ కానిది ఏంటి? సో,
అసలు యాక్షన్ వర్డ్ అంటే ఏంటి? దాట్ రిప్రజెంట్స్ ఏ పర్టిక్యులర్ వర్క్. సో ఇక్కడ ఆప్షన్ ఏ వాక్, ఆప్షన్ బి ప్లే, ఆప్షన్ సి సింగ్, ఆప్షన్ డి వాస్. సో ఇక్కడ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్షన్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. రాంగ్లీ స్పెల్డ్ అంటే తప్పుగా ఇవ్వబడిన పదం అన్నమాట, లేదా పలకబడిన పదం. సో ఇక్కడ మనకి ఏంటంటే పర్టికులర్ స్పెల్లింగ్ అనేది ఇచ్చారు. సో అది రాంగ్ ఫార్మాట్లో ఇచ్చింది ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్ ఏ రిలవెంట్, ఆప్షన్ బి సపరేట్, ఆప్షన్ సి అంటిల్, ఆప్షన్ డి రిసీవ్. సో రిసీవ్ స్పెల్లింగ్ అనేది తప్పన్నమాట. సో రిసీవ్ స్పెల్లింగ్ ఏంటి? RECEIVE, ఇది రిసీవ్ స్పెల్లింగ్. కానీ మనకి అక్కడ ఇచ్చింది ఏంటి? RECIEVE. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఆప్షన్ డి అనేది ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అంటే అక్కడ తప్పుగా ఉన్నది ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి అక్కడ తప్పుగా ఉన్నది రిసీవ్ స్పెల్లింగ్. సో ఆప్షన్ డి అనేది మనం సెలెక్ట్ చేయాలి. అండ్ ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్ అనేది అర్థం కానప్పుడు 2-3 టైమ్స్ చదివిన తర్వాతనే బబ్లింగ్ చేయండి. ఆగమాగంలో ఏదో ఒకటి బబ్లింగ్ చేయకండి. బికాస్ వన్స్ బబ్లింగ్ చేసిన తర్వాత దాన్ని మనం ఎరేజ్ చేయలేము. నెక్స్ట్ మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఆ ప్యాసేజ్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫస్ట్ మనం ప్యాసేజ్ అనేది క్లియర్గా చదవాలి. సో ఇక్కడ ఇచ్చిన ప్యాసేజ్ ఏంటి అంటే, వన్ డే ద్రోణాచార్య, ద పాండవాస్ అండ్ ద కౌరవాస్ came to the forest with a dog for hunting. Suddenly the dog started barking. An arrow came from somewhere and struck the mouth of the dog. Another arrow followed it, and another. 7 arrows came one after the other. ఇది ఇచ్చిన ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్ నుంచి మనకి క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ప్యాసేజ్ క్వశ్చన్స్ ఆన్సర్ ఎట్లా చేయాలి అంటే, ఫస్ట్ నువ్వు ప్యాసేజ్ని ఒకసారి చదవాలి. చదివిన తర్వాత క్వశ్చన్స్లో మనము ప్యాసేజ్లో ఆ పర్టికులర్ వర్డ్ అనేది వెతకాలి ఎక్కడ ఉంది అనేది. అంటే ఇదేంటి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం రాని వాళ్ళకి ఒక ట్రిక్ అన్నమాట. సో దాట్ మనకి ట్రేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ పర్టికులర్ వర్డ్ మనకి కనిపించిన దగ్గర ఒకసారి సెంటెన్స్ చదివితే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చారు? హౌ మెనీ యారోస్ కేమ్ వన్ ఆఫ్టర్ ద అదర్. సో ద ఆన్సర్ ఈజ్ 7 arrows came one after the other. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ప్యాసేజ్లో ఇచ్చారు. సో 7 arrows అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బార్కింగ్. బార్కింగ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? షౌటింగ్. ఇది మన అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వై డిడ్ దే గో ఫర్ ద ఫారెస్ట్. ఫారెస్ట్కి ఎందుకు వెళ్ళారు? సో ద ఆన్సర్ ఈస్ ఫర్ హంటింగ్. మీకు ఇంకా డౌట్ కనుక ఉంటే మీరు ఒకసారి ప్యాసేజ్ని మళ్ళీ చూడండి మీరు బబ్లింగ్ చేసే ముందు. ఇక్కడ వై డిడ్ దే గో ఫర్ ఫారెస్ట్ అని అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చిరు, కౌరవాస్ కేమ్ టు ద ఫారెస్ట్ విత్ ద డాగ్ ఫర్ హంటింగ్ అని. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ కేమ్ టు ది ఫారెస్ట్. అసలు ఫారెస్ట్కి ఎవరెవరు వచ్చారు? ఈజ్ ఇట్ ఓన్లీ ద్రోణాచార్య, ఆర్ ఎల్స్ ద పాండవాస్, or Kauravas too? The answer is all the above. For the answer, you have to recheck the answer before bubbling. So once look back to the passage. So in the first line itself, they had mentioned Dronacharya, Pandavas and Kauravas came to the forest. So the answer is all the above. Where did the arrow hit the dog? The answer is the mouth, as it is mentioned in the passage. An arrow came from somewhere and struck in the mouth of the dog. So the answer is mouth. Where did the arrow hit the dog? The mouth. Option A is the correct answer. So the next is, read the poem and answer the following questions. As we completed a part of English questions is passage, and next we have to answer the poem and related questions. So the poem is, think, said the robin, think, said the jay, sitting in the garden, talking one day.
Think about the people, the way they grow. They don't have feathers at all. So we completed the passage, right? Who don't have feathers at all? So who don't have the feathers here? They don't have the feathers. Who are they? They are the people. So here the answer is who don't have the feathers at all means the people. Option C is correct. Where did the birds are sitting in the poem? In the poem, the birds are sitting in the garden. So in third line, it is mentioned that Robin and Jay sitting in the garden. So the answer is they are sitting in the garden. And identify the silent letter in the following words: talk, walk, chalk. So which is the silent letter? L. Why? Because while we are pronouncing the we cannot we don't pronounce L letter. We just use talk, walk, but the L remains silent. 39th question. What are the birds talking about? The birds are talking about the people. Actually, who are the birds? Robin and Jay are the birds. And next question. What are the two birds mentioned in the poem? So, as I said earlier, it clearly mentioned the name of the birds too in the first two lines. So, here, Robin and Jay. Robin and Jay are the birds. That are the names of the birds. So here in option they had given Robin, J, and option C Robin and J. Option D none of the above. So option C is the correct answer. The place where we go to buy vegetables is market. So we go to temple to pray. We go to library to read. We go to zoo for entertainment or to watch animals. We go to market to buy vegetables. So option D is correct answer. Fill in the blank with correct preposition. So what are the preposition a and the? So the carpet is dash the floor. Sorry. I am so sorry. So the prepositions here are not a and the. Those are called articles. It's completely my mistake. Okay, please apologize me. So here correct preposition. The carpet is dash the floor. On the floor. అంటే కార్పెట్ అనేది ఫ్లోర్ పైన ఉంది. And 43rd question, fill in the blank with correct word. I wish to buy a kite dash I don't have money right now. So the answer is but. The meaning of the sentence is నాకు కైట్ కొనుక్కోవాలని ఉంది, నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు. నాకు కైట్ కొనుక్కోవాలని ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు. సో కానీ అనే వర్డ్కి మనం ఇంగ్లీష్లో బట్ అని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, fill in the blank with correct articles. So articles a and the, these are the articles mostly we use. So ఇక్కడ క్వశ్చన్, సుమా వాంట్స్ టు బై ఆరెంజ్. ఆరెంజ్ అంటే మనం ఏ ఆర్టికల్ యూస్ చేస్తాము? ఆరెంజ్. ఆరెంజ్ ఈస్ ఎ వర్డ్ దాట్ స్టార్ట్స్ విత్ వర్వల్. సో వర్వల్స్కి స్టార్ట్ చేసినప్పుడు ఏంటి? యాన్ అనేది యూస్ చేస్తాం. సో సుమా వాంట్స్ టు బై యాన్ ఆరెంజ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద adjective in the below given sentence. Raja likes blue balloons. So the answer is likes. So here we completed the English portion. In the next video we will discuss about mathematics. But before concluding this, I just want to tell you once again. So make sure that you read parts of speech and you should identify noun, pronoun, adjectives, all this, and read prepositions and articles and passages and poems too.
if possible, learn a few meanings that are mentioned in your chapter, which are very important. Don't neglect every single mark is very important, and don't stress yourself too. Practice, practice, practice. Eat healthy, practice, have a good sleep. Okay, so in tomorrow video we will discuss maths. Okay, then bye.